వెల్కమ్ టు ఐ న్యూస్. ఐరోపా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ నాటో సభ్యదేశం పోలాండ్ ఒక భారీ నిర్ణయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం సరిహద్దుల వద్ద టెన్షన్ ను పెంచుతున్న తరుణంలో అమెరికా నిర్మిత అత్యంత శక్తివంతమైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమయ్యాయని వార్సా ప్రకటించింది. నాటో తూర్పు సరిహద్దులను శత్రువుల డ్రోన్స్, మిసైళ్ల నుండి రక్షించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థలను మోహరించారు. అత్యంత ఖరీదైన ఆయుధంగా పేరున్న ఈ పేట్రియాట్ మిసైల్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ వ్యవస్థ కోసం పోలాండ్ ప్రజల సొమ్ము ఎంత ఖర్చు చేస్తోంది? రష్యాను అడ్డుకోవడంలో ఈ పేట్రియాట్ క్షిపణులు ఎంతవరకు పనిచేస్తాయి? వీటన్నింటిపై పూర్తి వివరాలు ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఐరోపా రక్షణ రంగంలో పోలాండ్ ఇప్పుడు ఒక ఉక్కు కవచంలా మారుతోంది. రష్యా నుండి పొంచి ఉన్న డ్రోన్ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అమెరికా నిర్మిత పేట్రియాట్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పుడు పూర్తి కాంబాట్ రెడీగా ఉన్నాయని పోలాండ్ రక్షణ శాఖ ప్రకటించింది. నాటో సరిహద్దుల్లోకి రష్యా డ్రోన్స్ తరచూ చొరబడుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థల మోహరింపు అత్యంత కీలకంగా మారింది. అమెరికా అభివృద్ధి చేసిన అత్యుత్తమ ఇంటిగ్రేటెడ్ బాటిల్ కమాండ్ సిస్టంతో ఈ పేట్రియాట్ క్షిపణులను అనుసంధానం చేయడం ద్వారా పోలాండ్ తన ఆధునీకరణ లక్ష్యంలో ఒక భారీ మైలురాయిని అధిగమించింది. విస్లా పేరుతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న బహుళ అంచుల రక్షణ వ్యవస్థకు ఈ పేట్రియాట్ క్షిపణులే ఇప్పుడు అసలైన వెన్నెముకగా నిలవబోతున్నాయి. అయితే ఈ గట్టి రక్షణ వెనుక ఒక కఠినమైన ఆర్థిక వాస్తవం కూడా దాగి ఉంది. పోలాండ్ రక్షణ మంత్రి స్వయంగా చెప్తున్నట్టుగా పేట్రియాట్ సిస్టమ్ దేశంలోనే అత్యంత విలువైన రక్షణ ఆస్తి. కానీ దీని నిర్వహణ సామాన్యమైన విషయం కాదు. శత్రువులు పంపే చౌకైన డ్రోన్లు లేదా క్షిపణులను కూల్చడానికి వాటి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే ఒక చిన్న డ్రోన్ ని పేల్చడానికి కోట్ల రూపాయల విలువైన ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించాల్సి రావటం దేశ ఖజానాపై భారీ భారాన్ని మోపుతోంది. అయినప్పటికీ దేశ భద్రత కోసం తమ పన్నుల ద్వారా సహకరిస్తున్న పోలాండ్ ప్రజలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇప్పటికే అమెరికాతో సుమారు $2 బిలియన్ విలువైన లాజిస్టిక్స్, శిక్షణ ఒప్పందంపై సంతకం చేసిన పోలాండ్ తన రక్షణ బడ్జెట్ ని జీడీపీలో 5% పెంచాలని నిర్ణయించుకుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నాటో దేశాల మొదటి రక్షణ వరుసలో ఉన్న పోలాండ్ రష్యాని ఢీకొట్టేందుకు ఒక అజేయమైన సైనిక కోటగా రూపాంతరం చెందుతోందని స్పష్టమవుతోంది.